అన్నగారు అంటే ముందుకు నింగా ముందు తీయాలి నేను మెడికల్ ఆఫీసర్ ఆఫ్ పిఎస్సి కల్లదేవకుంట్ల ఇక్కడ మా కల్లదేవకుంట్ల పరిధిలోని మంత్రాలయం మండలం సుంకేశ్వర గ్రామంలో నిన్న ఆదివారము నుంచి ఇప్పుడు డయేరియా కేసులు ఎక్కువ రిపోర్ట్ కావడం జరిగింది. నిన్ననే మా ఫీల్డ్ స్టాఫ్ హౌస్ టు హౌస్ సర్వే చేసి తెలిపిన డీటెయిల్స్ ప్రకారం 30 కేసులు ఒక కంప్లైంట్స్ వామిటింగ్ మోషన్స్ అని వచ్చినాయి. దాంట్లో సివియర్ అయితే ఏం లేవు. ఉన్నవాళ్ళు సివియర్ ఉన్నవాళ్ళు మరి ఆదోని కానీ ఎమ్మూరు కానీ నిన్న రెఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉన్న ట్యాబ్లెట్లు డయేరియాకి సంబంధించి మరి ఎవరికైతే కంప్లైంట్ వామిటింగ్ మోషన్ ఉందో వారికి ఓఆర్ఎస్ జింకు అలాగే మరీ ఎక్కువ ఉంటే మెట్రోజిల్ ట్యాబ్లెట్లు నిన్నంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇక్కడ సాయంత్రం వరకు చూడడం జరుగుతుంది. కేసులు ఏమైనా సివియర్గా ఉంటే ఇక్కడ నుంచి రెఫర్ చేయడము, లేదంటే నార్మల్గా ఉంటే ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఒక పాప కూడా చనిపోయిందని చెప్పడం జరిగింది. మేము దాన్ని ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. అవి మరి నిన్న 2 గంటలకి వామిటింగ్స్ మోషన్స్ అయినాయి చెప్తుంది. ఓన్లీ 3 times మోషన్స్ 2 times వామిటింగ్ అని చెప్పడం జరిగింది. అది 2 గంటలకి స్టార్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ 4 గంటలకి డయేరియా వల్ల అయితే కాదు, వేరే కారణాలు ఉండొచ్చని మేము అంచనా వేస్తున్నాం. డయేరియా వల్ల అయితే మినిమం కనీసం 3 days అట్లీస్ట్ 2 days అన్నా ఉండాలి. మరి గంటలో డయేరియా స్టార్ట్ అయ్యి చనిపోవడం అనేది అయితే ఉండదు. అది సస్పెక్ట్ డయేరియా అయినా కూడా డెత్ అయితే డయేరియా వల్ల కాదని మా అంచనా వేయడం జరిగింది. చనిపోయిన అమ్మాయి గురించి బేబీ బి జ్యోతి 3 years అని చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ దగ్గర మేము ఎంక్వైరీ చేస్తే అది మా వాళ్ళ హౌస్ హౌస్ తిరిగిన లెక్క ప్రకారం 30 మందికి అయింది. ఆల్రెడీ ఇంకా ఏదైనా సివియర్ ఉంటే ఆ ఎమ్మెల్యేలు ఆదోని అడ్మిషన్ కోసం వెళ్ళడం జరిగింది చెప్తున్నారు. ఈరోజు సుంకేశ్వరి గ్రామంలో చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ వామిటింగ్స్ అండ్ మోషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయంటే, అదేవిధంగా ఒక అమ్మాయి కూడా చనిపోయింది, 3 సంవత్సరాల అమ్మాయి. ఎందువల్ల చనిపోయింది అనే దానికి డాక్టర్స్ కూడా రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఊర్లో వాటర్ ప్రాబ్లమా లేకుంటే మినరల్ వాటర్ కూడా బయట నుంచి వస్తున్నాయి, దానివల్ల ఇంకా ఏదైనా ఫుడ్ తీసుకోవడం వల్ల అనేది కూడా ఇంకా రిపోర్ట్స్ రాలేదు. అదేవిధంగా పేషెంట్లకు అందుబాటులో మన కల్లదేవకుంట కోసిగి హాస్పిటల్స్లో కూడా బెడ్స్ అరేంజ్ చేసి ఇంకా ఏమైనా ఎక్కువ సీరియస్ ఉంటే పేషెంట్లు కూడా అక్కడ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నీళ్లు వేడి చేసుకొని తాగాల. ఖచ్చితంగా ఈ వాతావరణం కూడా సరిగా లేదు. అందరూ వాటర్ కూడా వేడి చేసుకొని ఈ 4 రోజులు ఈ వాటర్ కూడా బంద్ చేసి ట్యాంకర్ల ద్వారా సప్లై చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. అది కూడా అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సపోర్ట్ చేసి ట్యాంకర్ల ద్వారా నీళ్లు సప్లై చేయడానికి ముందుకు వస్తున్నారు. మంత్రాలయం ఇన్ఛార్జ్